వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీరాడర్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమా 24వ తేదీ జూలై విడుదల కాబోతోంది. దానికి ముందు రోజు రాత్రి, అంటే ఇది నేను మాట్లాడే సమయం ఈరోజు 23 జూలై, ఈ రాత్రికి ప్రీమియర్ షోస్ పడబోతూ ఉన్నాయి రెండు రాష్ట్రాల్లో. ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రీమియర్ షోస్కి సంబంధించినటువంటి బుకింగ్స్ ఓపెన్ అయిపోయి ఆల్రెడీ ఎన్ని షోలు వేస్తే అన్ని షోలు కూడా సోల్డ్ అవుట్ అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఇక హైదరాబాద్లోనే ఇంకా చిన్న ఇష్యూ వల్ల, డిస్ట్రిబ్యూటర్లతో ఉన్నటువంటి ఇష్యూ వల్ల, అలాగే ఎగ్జిబిటర్లతో ఉన్నటువంటి ఇష్యూ వల్ల కొంత డిలే అవుతూ ఉంది. సో అది కూడా సార్ట్ అవుట్ అయిపోయి ప్రీమియర్ షోలు టికెట్లు అమ్ముడవుతాయని చెప్పేసి భావిద్దాం. సో ఇప్పుడు అసలు ప్రపంచవ్యాప్తంగా హరిహర వీరమల్లు బిజినెస్ వాల్యూ ఎంత అని తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. సో ట్రాకింగ్ సైట్ ఏదైతే ఉందో, సినిమా టిక్కెట్లకు సంబంధించి, కలెక్షన్కి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ స్క్రీన్లన్నింటినీ కూడా ట్రాక్ చేసేటువంటి సైట్ ఏదైతే ఉందో శాక్నిల్, అది ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారం అయితే వరల్డ్ వైడ్గా హరిహర వీరమల్లు 126 కోట్ల రూపాయల ప్రీ బిజినెస్ వాల్యూ చేస్తుంది అని చెప్పి తెలుస్తోంది. అందులో రెండు తెలుగు రాష్ట్రాల వాటా 103.5 కోట్లు అని చెప్పేసి ఆ సైట్ తెలియజేసింది. ఏరియాల వారీగా ఎలా ఉంది ఏంటి దాని బిజినెస్ వాల్యూ అనేది ఒకసారి చెప్తుంది. ఇవన్నీ కూడా శాక్నిల్కు సైట్ ఇచ్చినటువంటి లెక్కలు నేను చెప్తున్నవి. సో ఇక్కడ తెలంగాణ చూస్తే, అంటే నైజాం అని చెప్పేసి పిలుచుకున్నటువంటి, మామూలుగా అయితే తెలంగాణని పిలవాలి, కానీ ఇప్పటికీ కూడా సినిమా పరిభాషలో ఆ బిజినెస్ వర్గాల్లో, ట్రేడ్ వర్గాల్లో ఇప్పటికీ కూడా నైజాం, సీడెడ్ ఆంధ్ర అనేటువంటి ఈ పదాలని ఇప్పటికీ వాడుతూ ఉన్నారు ఆ ఏరియాల వైజ్గా. సో దాని ప్రకారం నేనైతే, నాకు ఎందుకనో ఆ నైజాం, సీడెడ్ అనే మాటలు రావటం అనేది, పలకడం అనేది ఇష్టం ఉండదు. అందుకని నేను ఎక్కువగా కూడా ఇదివరకు కూడా తెలంగాణ, రాయలసీమ అనే వాటినే నేను పరిగణిస్తూ ఉంటాను, మాట్లాడుతూ ఉంటాను. సో తెలంగాణలో హరిహర వీరమల్లు బిజినెస్ వాల్యూ, ప్రీ బిజినెస్ వాల్యూ 37 కోట్లు అని చెప్పేసి శాక్నిల్కి తెలియజేసింది. అలాగే రాయలసీమ వచ్చేటప్పటికి 16 కోట్లు అని చెప్పేసి అంచనా వేసింది. ఇక ఉత్తరాంధ్ర అంటే వైజాగ్ 12 కోట్ల రూపాయలు, తూర్పు గోదావరి 10 కోట్లు, పశ్చిమ గోదావరి 7 కోట్లు, గుంటూరు 9.5 కోట్లు, కృష్ణా 7.5 కోట్లు, నెల్లూరు 4.5 కోట్లు. అంటే మొత్తం కలిపి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలు కలిపి 103.5 కోట్ల రూపాయల ప్రీ బిజినెస్ వాల్యూ అని చెప్పేసి ఇది అంచనా వేస్తుంది. ఇక మిగతా రాష్ట్రాలు, రెస్ట్ ఆఫ్ ఇండియా అంతా కలిపి చూస్తే 12.5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ అయితే 10 కోట్ల రూపాయలు అని చెప్పేసి ఇది అంచనా వేస్తుంది. అంటే రెండు తెలుగు రాష్ట్రాలు కాకుండా మిగతా ఏరియా అంతా కలిపి 22.5 కోట్లు, అంటే మొత్తం కలిపి 126 కోట్లు అని చెప్పేసి ఇది తెలియజేస్తూ ఉంది. సో ఇప్పుడు మనకి దీని మీద ఇంత రావాలంటే గ్రాస్ ఎంత రావాలి? కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 175 కోట్ల గ్రాస్ వస్తే కానీ అది బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు లేవు. అలాగే వరల్డ్వైడ్గా చూసుకుంటే 225 కోట్ల రూపాయల పైనే గ్రాస్ కలెక్ట్ చేయాలి. సో మరి ఎంత బరువు దాని మీద ఉంది హరిహర వీరమల్లు మీద. సో ఇద్దరు దర్శకులు ఈ సినిమాకి పనిచేయటం, అంటే క్రిష్ ఆయన బ్రెయిన్ చైల్డ్ ఈ సినిమా అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఆయన ఎంతో చరిత్రని అధ్యయనం చేసి ఆ కోహినూరు వజ్రానికి సంబంధించినటువంటి అంశాలని ఆయన చాలా అధ్యయనం చేశారు. సో దాన్ని దొంగిలించేటువంటి ఒక వీరమల్లు అనేటువంటి ఒక పాత్రను ఆయన సృష్టించాడు. ఆయన ఆ పాత్రని సృష్టించేటప్పుడు ఒక వ్యక్తో లేకపోతే ఒక వీరుడు, ఒక యోధుడు ఆయన దృష్టిలో ఉన్నాడు అని చెప్పేసి అప్పట్లో బలంగా వినిపించింది. అది తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి తెలంగాణ రాబిన్ హుడ్గా పేరుగాంచిన పండగ సాయన్న. సో అంటే ఆయన స్ఫూర్తిగా తీసుకొని దీన్ని ఆపాదించి, వీరమల్లు అనే పాత్రకి ఆయన వీరత్వాన్ని, ఆయన ధీరత్వాన్ని దానికి ఆపాదించి ఆ పాత్రను ఆయన డిజైన్ చేశారు.
అంటే ఇది ఒకవైపు చరిత్రలో ఉన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూనే మళ్ళీ ఒక ఫాంటసీని కూడా, ఒక కల్పితమైనటువంటి అంశాలను కూడా అందులో మనకు ఆయన జోడించి ఈ కథను రాసుకున్నాడు. అది చెప్పినప్పుడే, ఆ స్క్రిప్ట్ చెప్పినప్పుడే పవన్ కళ్యాణ్ ఆయన బాగా ఇంప్రెస్ అయిపోయి ఇమీడియట్గా ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఆయన అంగీకరించాడు. అయితే కరోనా రావడం ఈ సినిమా నిర్మాణాన్ని దెబ్బతీసిందని చెప్పాలి. సో ఏఎం రత్నం ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా ఆయన అది వరకు కొన్ని సినిమాల వల్ల దెబ్బతిని ఉన్నాడు. ఒకప్పుడు పెద్ద పెద్ద సినిమాలు తీశాడు, కానీ తర్వాత కాలంలో ఆ సినిమాలు ఫెయిల్యూర్ అవటం వల్ల కానివ్వండి, రకరకాల విషయాల వల్ల కానివ్వండి, అంశాల వల్ల కానివ్వండి, ఆయన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాడు అని చెప్పేసి ఆర్థికంగా వినిపించేది. సో ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్తో తనకు ఉన్నటువంటి ఆ సాన్నిహిత్యం వల్ల, అనుబంధం వల్ల ఈ హరిహర వీరమల్లు అనే ప్రాజెక్టుని ఆయనతోటి తీయడానికి సంకల్పించాడు. ఎందుకంటే నమ్మకం, పవన్ కళ్యాణ్తో సినిమా చేస్తే ఖచ్చితంగా తన ఆర్థిక ఇక్కట్లన్నీ కూడా తీరిపోతాయి అని చెప్పేసి ఆయన నమ్మాడు అనుకోవాలి. అంతకుముందు పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా, దర్శకుడిగా సత్యాగ్రహి అని చెప్పేసి ఒక సినిమాని ఆయన ప్రారంభించాడు. కానీ అది అనివార్య కారణాల వల్ల అది పట్టా లెక్కలేదు. షూటింగ్ మొదలు కాకుండానే కేవలం ఓపెనింగ్కే అది పరిమితం అయిపోయింది. అంతకుముందు బంగారం అని చెప్పి సినిమా తీశాడు. దానివల్ల ఆయనకి అప్పట్లో లాభాలు రాలేదు, ఇంకా కొంచెం నష్టపోయాడు ఇప్పుడు. ఎందుకంటే ఏషియన్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు పాత బకాయిలు, బంగారానికి సినిమా సంబంధించి కూడా పాత బకాయిలు ఉన్నాయని ఇప్పుడు ఫిలిం ఛాంబర్కి ఏదైతే కంప్లైంట్ చేశారో దాన్ని బట్టి మనకి తెలిసి వచ్చింది. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి నమ్మకంతో ఏఎం రత్నం ఈ హరిహర వీరమల్లుని స్టార్ట్ చేశాడు. కానీ దురదృష్టవశాత్తు కరోనా దెబ్బ ఈ సినిమా మీద బలంగా పడింది. ఆ తర్వాత షెడ్యూళ్ల సమస్యలు ఏర్పడ్డాయి. సో యాక్టర్ల అందరినీ కూడా వాళ్ళకి సంబంధించి కాల్ షీట్ల సమస్య ఏర్పడింది. దాంతో క్రిష్ అప్పటికే దాదాపు 60% ఆయన ఈ సినిమాని పూర్తి చేశాడు. ఇక ఎందుకనో మరి ఏం జరిగిందో ఏంటో మనకైతే ఇప్పటివరకు కూడా వాళ్ళు ఎవరు కూడా బయటపెట్టలేదు, మనకు తెలియదు. తను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు అని చెప్పేసి 2024 మేలో వచ్చినటువంటి టీజర్ ద్వారానే ప్రపంచం మొత్తానికి తెలిసింది. క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఏఎం రత్నం కుమారుడైనటువంటి జ్యోతికృష్ణ ఆ మిగిలిన సినిమాని పూర్తి చేసే బాధ్యతలను స్వీకరించాడని చెప్పేసి. సో ఏదేమైనప్పటికీ కూడా, అంటే ఒక దర్శకుడు, ఒక రచయిత ఆయన మస్తిష్కం నుంచి వచ్చినటువంటి ఒక కథని ఇంకొక దర్శకుడు తను ఓన్ చేసుకొని మిగతా భాగాన్ని పూర్తి చేయటం అనేది చిన్న విషయం కాదు. కానీ జ్యోతికృష్ణ దీన్ని చాలా సమర్థవంతంగా చేయగలిగాడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ రిలీజ్ ఈవెంట్లో తెలియజేశారు. సో అంటే ఆయన కూడా, జ్యోతికృష్ణకు కూడా ఇది నిజంగా ఒక లిట్మస్ టెస్ట్ లాంటిది. ఎందుకంటే తను ఇప్పటివరకు చేసినటువంటి సినిమాలు ఏవి కూడా కమర్షియల్గా సక్సెస్ సాధించలేకపోయాయి. ఈ సినిమా కనుక హరిహర వీరమల్లు కనుక విజయం సాధిస్తే ఈ కథ రాసినటువంటి క్రిష్కి ఎంత క్రెడిట్ పెడుతుందో, సినిమాని పూర్తి ఆల్మోస్ట్ సగభాగం సినిమాని పూర్తి చేసినటువంటి జ్యోతికృష్ణకి కూడా అంత భాగం క్రెడిట్ ఇవ్వాల్సిందే. మరి చూద్దాం హరిహర వీరమల్లు ఇప్పుడు ఏదైతే ఆ బిజినెస్ వాల్యూ అని చెప్పేసి మనం చెప్పుకున్నామో 126 కోట్లు ప్రపంచవ్యాప్తంగా అని చెప్పేసి, అది సునాయాసంగా ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ని బట్టి చూస్తే సునాయాసంగానే ఆ టార్గెట్ని రీచ్ అవుతుందనేటువంటి నమ్మకం కలుగుతుంది. సో నిజంగా ఇది బ్లాక్ బస్టర్ రేంజ్కి చేరుకుంటుందా లేదా, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుగా సో తన వీరత్వాన్ని సినిమాలోనే కాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద కూడా ప్రదర్శిస్తాడా లేదా, లెట్ us వెయిట్ అండ్ సీ.